అల్లం చట్నీ ఇష్టమే, మనకు కూడా ఇష్టమే. ఆరోగ్యం ఆరోగ్యం. ఎట్లుందిరా? అద్దరిపోయింది టేస్ట్, మస్తుంది. ఎట్లుందంటే హోటల్లో తిన్నట్టే ఉంది. హోటల్ పోయినామా, తిన్నామా, వచ్చినామా అట్లనే ఉంది. చేసుకోర్రి, ఇట్లా చేసుకోర్రి. ఎట్లా పెద్ద ప్రాసెస్ కూడా కాదు, సింపుల్గానే వేసేసి. సింపులే ఉంటుంది. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే ఇప్పుడు టిఫిన్లు చేసుకుందాం, చల్లగా ఉన్నది కదా, టిఫిన్లు చేసుకుందాము. మనకు అల్లం చట్నీ చూపించమని చాలా మంది చెప్పింది నాకు. ఏంటంటే కనబడ్డ చాలా, నువ్వు పల్లి చట్నీ పెట్టినావు, మాకు ఇష్టం అనిపించింది, నువ్వు అల్లం చట్నీ కూడా పెట్టమ్మా, మాకు అల్లం చట్నీ అంటే బాగా ఇష్టం అని. ఇక మీకు ఇష్టం ఉన్నదైతే నేను చేసి పెట్టాలి కదా, చూపించాలి కదా. ఇది విషయం. ఎంత మంచిగా వస్తుందో హోటల్ మోడల్గా నేను అట్లా చేసి చూపిస్తా. హోటల్లో తింటేనే మనకు అల్లం చట్నీ అట్లుంటుందా, మనం చేసుకుంటే కూడా అట్లే ఉంది. అది మీరు చేసుకున్నాక కూడా నాకు కామెంట్ ద్వారా పంపిస్తారు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుడు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపించండి. ఎందుకంటే ఇది అల్లం చట్నీ అంటే తినని వాళ్ళు ఎవరు ఉండరు. మనకు ఆరోగ్యానికి మంచిగా అరుగుదల, మనకు అది ఏంటంటే మనకు బాడీకి గుడక ఒక మెడిసిన్ లాగా అంత మంచిగా ఉంటుంది. ఇక నేను అన్ని కూడా చెప్తున్నా, ఎందుకంటే మంచిని చెప్పాలి. ఇక మనకు మంచి కానీ మాత్రం నేను అట్లా చెప్తా, ఇట్లనే ఇక అది విషయం. కొలతలతోటి మనం జోక్కి ఎట్లా చూపిస్తా అంటే మీకు వస్తే పర్ఫెక్ట్. మనం హోటల్ పోతేనే తింటామా మనం అన్నది కాదు, మన ఇంట్లో ఉడక హోటల్ లాగా తింటాం, అంత మంచిగా తింటాం. ఇక చూపిస్తారా తేజ, కొలతలు చూపిస్తారా? అల్లం చట్నీ ఏమేం కావాలో ఫస్ట్ చెప్తా. ఇక అల్లం ఫస్ట్ అయితే అల్లం. ఇక నేను ఎక్కువ తక్కువ చేసినా కూడా మీరు ఎక్కువ చేసుకోండి. ఇక ఇది విషయం. కొలతనైతే డబుల్ చేసుకోవాలి మనము చెప్పిన దాని మీదకి వెళ్ళి. ఇప్పుడు నేను చెప్తా కదా, మీరు ఎక్కువ కావాలంటే డబుల్ చేసుకోవాలి, ఇక ఎక్కువ చేసుకోవాలి అట్లా విషయం. ఇక అల్లం అయితే చూపించిన, చూపిస్తారా? ఎండుమిర్చి, ఇగో బెల్లం, చింతపండు, ఇగో ఇవి మినపగుళ్ళు. ఈ మినపగుళ్ళు టేస్ట్ బాగా వస్తుంది. మీరు అన్ని ఈ బిండ్లకి వెళ్ళి ఏది మాత్రం తీసేయద్దు. జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఉప్పు, ఇంతలనే చూపిస్తా. మనం ఏది ఎట్లా అన్నది జోకి చూపిస్తా. మీకు కొలతలతో చెప్తా, ప్రతిదీ కొలతలతో చెప్తా. మీకు ఏంటంటే అర్థం కావాలి, మీరు చేసుకుంటే కూడా పర్ఫెక్ట్ రావాలి. జోక్కుందా చెయ్యి. జీరో ఇగో జీరో ఉన్నది కదా. ఇప్పుడు నేను వేస్తున్నా అల్లం, దీంతో టేస్ట్ 50 గ్రాములు చూడండి. ఇప్పుడు ఇవి మనము ఎండిమిర్చి ఉడక మంచిగా ఉన్నాయి చూసుకొని తీసుకోండి, ఎందుకంటే ఎట్లున్నాయని చూసి తీసుకోండి. మీకు కొలతలు జోక్స్ చెప్తున్నా, ఎందుకంటే కొలతలు కావాలంటారు మీరు, కొలతలు కావాలంటారు కాబట్టి నేను అందాల కొద్దీ చేసి అందాల కొద్దీ ఎత్తా. ఇది విషయం. 50 గ్రాములు ఎండుమిర్చి. మీరు 1/2 కిలో వేసుకుంటే పమ్మలు ఎక్కువ చేసుకోండి. ఇక నాకైతే తేజ నేనే కదా ఇది విషయం. బెల్లం జీరో ఉన్నది కదా, బెల్లం 125 గ్రాములు అంటే 1/2 కిలో సగం బెల్లం, 1/2 కిలో సగం చూడండి. ఇక నేనైతే అందాల కొద్ది చెప్తాను, మీకు కొలతలు కావాలి కాబట్టి నేను కొలతలు కొద్ది చెప్తున్నా. మనము ఏంటంటే 1/2 కిలో సగం అంటే 125 గ్రాములు. 125 గ్రాములు. ఇక 125 గ్రాములు మీరు తీసుకుంటారంటే ఇక దీని మీకు వెళ్ళి మీరు పెంచుకొని తీసుకోండి. ఇది విషయం. ఎక్కువ కావాలంటే ఇక ఇప్పుడైతే చింతపండు అయితే ఇగో నిమ్మకాయ సైజ్ అంట ఇంత నేను నానబెట్టుకుంటే, ఇక ఇప్పుడు చింతపండు చూపెట్టాం నాంతది. మనము ఇవన్నీ కొద్దిగా ఎంచుకుందాక ఇట్లా కొద్దిగా గడిగేసుకొని ఇప్పుడు ఉడికించుకుందాం. నానబెట్టుకున్నాడు కాదు, ఉడికించుకున్నాడు. ఇట్లా కడిగేసి ఇట్లా వారేసి వాటర్ ఇట్లా తీసేసి ఇప్పుడు ఉడికించుకున్నాం. ఇలా వేస్తున్నా, ఉడకాలి. వాటర్ పోస్తా. వాటర్ ఎన్ని పోస్తున్నాం అంటారు, అలా గుడక కొంత చూపించాలి. ఒక 1/2 గ్లాసు పోసుకోరు, ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ పోసిన ఈ గ్లాస్ తోటి ఉట్టించుకుంటున్నా. స్టవ్ ఇది ఉడకాలి. కొద్దిగా ఉడికితే మనం గుజ్జు తీసుకునేది ఈజీగా అయిపోతుంది. నానబెట్టుడు అంటే ఇక మనకు అంత గుజ్జు మంచిగా రాదు.
ఇట్లా కొద్దిగా ఉడికించుకోరి. ఉడికించుకుంటే గుజ్జు అన్నది మంచిగా వెళ్తుంది మనకు. చిక్కగా తీసుకోవాలి గుజ్జు. ఇది పక్కకు పెట్టుకుందాం, చల్లగా అవుతుంది. ఇప్పుడు వేరే గిన్నె మనం వేయించుకున్నందుకు, అవన్నీ నూనె వేసి వేయించుకున్నందుకు ఇవి పక్కకు పెడుతున్నా చల్లగా. కానీ ఇప్పుడు బౌల్ పెట్టుకుందాం, ఆయిల్ పోసుకుందాం. ఈ స్పూన్ పోస్తున్నా, ఈ స్పూన్. ఇప్పుడు వేయించుకున్నందుకు మీరు పక్క చూడుర్రి, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అల్లం చట్నీ అంటే ఇక మధ్యలో మీరు తీసేసినా కూడా అర్థం కాదు. ఇది ఎట్లా అంటే మీరు లాస్ట్ దాకా చూడుర్రి, చూస్తేనే చేసుకోర్రి, లేకుంటే చేసుకోకూర్రి. అంత మంచిగా పర్ఫెక్ట్గా హోటల్ మోడల్గా మనం హోటల్లోకి పోతే తింటాము, అట్లనే ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మనము ఏంటంటే ఇది ఒక 3 నెలల దాకా పెట్టి ఉంచవచ్చు. అంత స్టోరింగ్ కూడా వేసుకొని ఉంచుకోవచ్చు. ఇక మనకి ఎప్పుడెప్పుడు మనము టిఫిన్లు వేసుకున్నప్పుడల్లా అది మనం తీసుకొని వేసుకొని తినచ్చు. 3 నెలల దాకా పనిచేస్తుంది. మెంతులు 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ వేస్తున్నా. ఈదానికి ఈ ఇప్పుడు అల్లం చట్నీకి నేను ఎంత వేసుకున్న దానికి మీకు కొలతలు చెప్తున్నా. 2 టీ స్పూన్లు ధనియాలు, పక్క చూడుర్రి, కొలతలు కావాలంటారు మీరు. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోరు, జీలకర్ర ఏమో. ఇప్పుడు మినపగుళ్ళు 4 టీ స్పూన్లు, 2 వేసిన 3, 4 టీ స్పూన్లు. ఇవి ఎట్లా మంచిగా వేయించుకోవాలి, మంచిగా పండులో వేయించుకోవాలి. సన్న మంట పెట్టుకొని వేయించుకోవాలి. మంట పెట్టుకొని వేయించుకుంటే, సన్న మంట మీదనే వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు అల్లం 50 గ్రాముల అల్లం. దీనికి అల్లం చట్నీ అంటే ఇక అంత కమ్మ ఉంటుంది. ఇక మన బాడీకి గుడికి మంచిగా, అంత ఆరోగ్యానికి మంచిగా వేయించుకోరు. మంచిగా వేయించుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇట్లా సన్న మంట మీద మంచిగా ఎట్లా ఎగుతుంది చూడు, ఇంత బాగా మంచిగా ఎగుతుంది. ఇట్లా మినపగుళ్ళు ఇవన్నీ నూనెకి ఎగినాయి అనుకో, కమ్మగా వస్తుంది. మనకు 3 నెలల దాకా స్టోర్ ఉంచుకోవచ్చు. మనకి ఎప్పుడెప్పుడు ఇక మీరు ఎక్కువ చేసి పెట్టుకోండి. నేనంటే యూట్యూబ్ కాబట్టి అన్నీ ఉంటాయి నాకు. వడవేయని మీకు ప్రాసెస్ చూపిస్తున్నా. ప్రాసెస్ అన్నది పక్క చూసి ఎట్లా చేసుకుందాం, ఏం చేసుకుందాం అన్నది ఇక మనకు అన్ని ఇక ఏంటంటే నాకు ఒక్కటి ఉండయి, అన్నీ ఉంటాయి పచ్చళ్ళు ఓడిపోయి. ఇక మరి ఎట్లా విషయం ఇట్లా గొన్నె చూడు బండి. ఇప్పుడు సన్న మంట మిన్నే ఎట్లా గొన్నెది ఇవి తీసేసుకుంటా నేను. ఇప్పుడు తీసేస్తా, ఇళ్ళకి తీస్తా. మనకు ఆయిల్ ఉన్నా ఏం కాదు, ఇట్లా ఆయిల్ తీసేసుకో. ఆయిల్ ఉంటే మనం మిరపకాయలు వేయించుకుంటాం కదా. ఇప్పుడు మిరపకాయలతో ఉడికే ఉతాయి, 2-3 ఉన్నా కానీ ఏం కాదు. ఇట్లా మంచిగా తీసేసుకోండి. ఇందులోనే మిరపకాయలు వేసుకుందాం. ఇందులోనే ఉంటుండే ఏం కాదు, మంచిగానే ఉంటుంది. వీటితో ఎగుతాయి. ఇప్పుడు ఆయిల్ కొంచెం లేకపోతే వేసుకోరు, నాకు ఉన్నది కాబట్టి నేను వేసుకొని సరిపోతుంది. 50 గ్రాముల మిరపకాయ 50 గ్రాములు వేసుకుందాము. ఇప్పుడు నూనె ఉండదు అనుకో, వేసుకోండి. వేసుకుంటేనే మంచిగా ఇక మంచిగా ఉంటుంది. ఇది విషయం. సన్న మంట మీద వేయించుకోండి మిరపకాయలు ఉడక. సన్న మంట మీద వేయించుకుంటేనే మంచిగా. ఇది చేసే ప్రాసెస్ అన్నది మీరు పక్క చూసి చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు సగంలా తీసేస్తారు అనుకో, గింతే కావచ్చు గింతే అని అట్లా తీసేయద్దు. ఎందుకంటే మీరు చేసుకోవాలనుకుంటారు అనుకో లాస్ అవ్వదు, చేసుకోమనుకుంటారు అనుకో వదిలేసేది. ఇది విషయం. ఇక చేసుకుంటే మళ్ళీ ఈ అమ్మ చేస్తే ఖరాబ్ అయింది ఇది అన్నది ఉండదు. ఇది విషయం. మీరు చూడకుంటేనే పోతుంది అది విషయం. ఇక అది విషయం అని కూడా అనద్దు అంటారు. ఇక కొన్ని మాటలకు కూడా క్షమించుంది, కొన్ని మాటలు పోతాయి వస్తాయి, అది విషయం. మీకైతే మంచిగా ప్రాసెస్ చెప్పాలని నాకు ఒకటి విషయం. ఇక ఏంటంటే ప్రతి బిడ్డ ముంగట కూడా చెప్పుకోవాలని నాకు. ఏది కానీ మీకు వంట చెప్తే ఖరాబ్ కావద్దు, మంచిగా చేసుకోవాలి, మంచిగా తినాలి, కమ్మగా తినాలి. మనం ఉన్న దాంట్లో కమ్మగా తిందాం. ఎందుకు మనం ఉన్నదే ఖరాబ్ చేసుకుంటే ఎట్లా, ఏం విషయం. ఇప్పుడు ఎగినాయి చూడండి, మిరపకాయలు వేగినాయి. ఇట్లా ఇవే నూనె సరిపోయింది. ఇది ఇళ్ళకి వేసుకుంటావా, ఇళ్ళకి వేసుకుంటావు, మన ఇష్టం. వేగినాయి మంచిగా. మాడనీయకూడదు, మాడినాయి అనుకో టేస్ట్ మంచిగా ఉండదు. మాడనీయకూడదు. ఇవే అల్లకి వేగినాయి కదా చూడండి.
ఇక ఇవి మాడినాయి అనుకో మనకు ఈ అల్లం చట్నీ అన్నది ఇక టేస్ట్ అది మంచిగా ఉండదు. ఇక టేస్ట్ ఉడక మనకు టేస్ట్ రాదు. ఏది కానీ మాడకుండా ఇట్లా సన్న మంట మీద ఇగో ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఎగినాయి కదా, ఎగినాయి కదా చూడు. నేను వేసేసుకుందాం, అన్నీ పట్టేసుకోవాలి. బంద్ చేసుకుంటున్నా స్టవ్. ఇట్లా మంచిగా ఉడుచుకొని మంచిగా చేసుకుంటేనే మంచిగా ఏ పని చేసుకున్నాం. ఇక దీనికి మనము ఎట్లా చేస్తామన్నది పోసు బీసు ఏముండదు. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక 3 నెలల దాకా మనకు అల్లం చట్నీ అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఎట్లయినా ఇష్టం ఉంటుంది. మనము చట్నీ పల్లి చట్నీ వేసుకున్నా, కొబ్బరి చట్నీ వేసుకున్నా, అల్లం చట్నీ ఉంటే అదొక తిరగలేవే మనసు. అల్లం చట్నీ లేకపోతే అక్కడ టిఫిన్ కూడా చేయాలనిపి టిఫిన్ సెంటర్లలో టిఫిన్ దాంట్లో పోయినా కూడా అల్లం చట్నీ ఉందా ఫస్ట్ అడుగుతారట. అడుగుతుంటారని చెప్తారు. అల్లం చట్నీ లేదంటే టిఫిన్ గుర్తుపోతలేదట. అది విషయం. మాకు తెలిసిన అంకుల్ కి ఇది హోటల్ ఉంది, ఆయన చెప్తాడు. ఇక ఏంటంటే ఇట్లా అల్లం చట్నీ లేదన్నాం అనుకో అమ్మ, ఇక అసలు గిరాకీ మారిపోతుంది అని అంటారు. అది విషయం. ఇక అట్లా అంత ఇష్టం ఉంటుంది. ఇప్పుడైతే మనము ఈ చింతపండు గుజ్జు ఎట్లా తీసుకుందామన్నది చూపిస్తాం. ఎప్పుడన్నా పోతాము, ఎందుకంటే కొంచెం వాటర్ పోసుకుందాం. గరం ఉంది కొద్దిగా. మీరు చిక్కనే తీసుకోండి, మనకి ఎంత అవసరం ఉంటే అంతగా చిక్క తీసుకోండి. చల్లగైనాక మా అమ్మ అంటే అలవాటు. మా ఆంటీ వేడిగా ఉన్నప్పుడు ముట్టింది, అనుకోద్దు అట్లా. కొంచెం చల్లటి పోసిన కదా, వేడిగా ఉన్నాయి. కానీ ఇక నేను చేస్తానమ్మా, చేస్తా. నాకు వేడి ఏముండదు. ఇక నేను చేతులే ఒక ఇక ఏంటంటే అదేందో అంటారు కూడా, ఇక ఆగకుండా చేస్తారు జనం. ఏదో అంటారు ఆ పాట, గుర్తొస్తలేదు. ఇట్లా చిక్క తీయండి, బాగా పలసగా తీయకుండా చిక్క తీయండి. ఈ చింతపండు వీళ్ళు ఏం వేస్ట్ పోకుండా చేసుకోవాలి ఏ పని చేసినా. చూడండి, ఇట్లా చిక్క తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇలా ఏమన్నా పడ్డా కానీ ఇట్లా తీసేయదు. ఇక అడపోసుకోవచ్చు. ఇట్లా వేసుకున్నది చూపిస్తున్నా నేను చేసేది. మోటగా అయినా కమ్మగా ఉండాలి, మోటగా అనుకోవద్దు. మనం ఎక్కడ పోయినా మనకుంటే ఎవరి టైంలో ఉండయి. ఏమన్నా మనము చేసుకోవాలనుకుంటాం, ఏమన్నా టూర్లే పోతాం, ఎక్కడన్నా పోతాం. ఇవో ఇట్లా విసుకేసు, అది లేదు మనం చేయలేము అన్నది ఉండద్దు. ఇదే గుజ్జు మనము ఇప్పుడు చేసుకున్న దాంట్లో పోసేసుకుందాం. చూపెట్టాలకు ఇప్పుడు గ్రైండర్లో వేసుకుంటున్నా. చల్లగా అయినాక వేసుకోద్ది. ఈ చేతితో ఏంది నడవది, కింద పోతే బాధ అవుతుంది. మనం చేసిన పని పక్క ఉండాలి. ఏది కానీ ఇక వేస్ట్ ఇటింత ఎత్తరు కానీ నాకు నచ్చది. మెల్లగా వేసినా పక్క ఉంటుంది పని. మెల్లగా ఏముండదు, స్పీడే నా పని. ఇక ఏంటంటే తేజన అయితే అంటది, ఇట్లా ఇట్లా చేసేస్తాం మమ్మీ పని అని అంటుంది. అట్లనే వేయాలి, ఇట్లనే తినాలి మనం. ఇది విషయం అని అర్థం. అది అర్థంది నోట్లకు. ఇక బెల్లం 1/2 కిలోల సగం 125 గ్రాముల బెల్లం. ఇప్పుడు చూడు, అన్ని మళ్ళా కొలతలు చెప్తున్నా. మీకు జోక్స్ చూపించినా మళ్ళీ చెప్తున్నా. నాకేంటంటే ఏ బిడ్డ కూడా ఖరాబ్ చేసుకోవద్దు అని. ఇప్పుడు టీ స్పూన్ వేసిన, ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. తినడానికి మీకు వేసుకోండి. ఉప్పు అన్నది మీ ఇష్టం. ఇది ఉప్పు విషయము మీ ఆప్షన్. ఎందుకంటే నేను కొలతలు ఇది కూడా చింతపండు రసము తీసిన కదా. ఇప్పుడు ఉప్పు 1 టీ స్పూన్ వేసి సగం వేసిన. ఇక నిమ్మకాయ సైజ్ అంతా మనము ఏంటంటే చింతపండు ఎక్కువ చేసుకుంటే 2 నిమ్మకాయల సైజ్ అంత వేసుకోండి. చూద్దామా అల్లం చట్నీ అంటే ఎంత బాగా వచ్చింది. ఇట్లా చూసుకొని ఎంత బాగుంది. ఇది తింటుంటే అంత కమ్మ ఉంటుంది. ఇట్లా ఎంత బాగుంది. మనము హోటల్లో పోతేనే అనుకుంటారు
ఇగో ఎంత బాగుంది చూడండి. అల్లం చట్నీ అంటే వదలకుండా తినాలి. అందరికీ అల్లం చట్నీ అంటే బాగా ఇష్టం. మాకు కూడా ఇష్టమే. ఇక మీరు ఏంటంటే ఎక్కువ చేసుకుంటే ఎక్కువ చేసుకోండి. ఇది 3 నెలలు స్టోర్ ఉంటుంది. 3 నెలలు అన్నది మీరు ఇక మనము ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుంది, ఎట్లయినా ఉంటుంది. ఇది విషయం. మంచి ఫ్లేవర్ కమ్మగా వస్తుంది. ఇక దీన్ని ఈ పోసు పెట్టినామనుకో టేస్ట్ మంచిగా ఉండదు. పోసు పెట్టరు, మన కోటల్లో పోసు పెట్టరు. పోసు పెట్టుకోకుండా ఇట్లా అల్లం చట్నీ పోసు పెట్టినామంటే దాని టేస్టే మారిపోతుంది. ఇది విషయం. ఇక ఉప్పు అన్నది మీ ఇష్టం. కారము అన్ని కొలతలు చెప్పినా కదా మీకు. ఉప్పు వేసుకుని ఉంటే తక్కువ ఉంటే కలిపేసుకోవచ్చు. ఉప్పుది విషయం కాదు. ఇక ఇట్లా ఊరి చేయండి మంచిగా. సరే, ఇంత మంచిగా ఎంత బాగా వచ్చింది. వేసుకొని మనం దోశ పోసుకొని చూపిద్దాం. మనము ఇడ్లీలు చేసుకున్నా మనం ప్రతి దానికి అవసరం వస్తుంది. అట్టు పోసుకున్నా ఏదానికైనా ఇట్లా టిఫిన్ చేసి మనం ఇట్లా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడెప్పుడు టిఫిన్ చేసుకున్నప్పుడల్లా మనకు అల్లం చట్నీ లేదు అని బాధ ఉండదు. పల్లి చట్నీ అంటే అప్పటికప్పుడు చేసుకుంటాం. ఇక పల్లి చట్నీ ఉడక మనం నచ్చింది చూడు. అది హోటల్ మోడల్గా నాకు ఏంటంటే ఇక అట్లా హోటల్లో పోతే తింటామని కాదు, నమ్మి చేసుకోండి. నేను ఏంటంటే అది నాకు మంచిగా వస్తేనే మీకు పెడతా, చేస్తా. హోటల్కి పోయి తింటే ఎట్లనో మనం అట్లా తినాలని నాకు ఇష్టం. సూపర్, అదిరిపోయింది. అల్లం చట్నీ హోటల్ స్టైల్ చూడురి ఎంత బాగా చేసిందో మమ్మీ. సూపర్ ఉంది మమ్మీ చూస్తుంటేనే. దీనికైతే పోపు అయితే పెట్టుకోవద్దు. మనకు హోటల్లో కూడా పెట్టరు, ఇట్లనే ఇస్తారు. పోసు పెట్టరు, ఇట్లనే ఇస్తారు. మమ్మ అట్లనే చేసింది. ఇట్లనే వేసుకోర్రి, ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి. సూపర్. కొద్దిగానే వేసుకుంటే మస్తు అవుతుంది. బాగా 3 నెలలు ఉంటుంది. 3 నెలలు నిలువ ఉంటుంది. అట్లా ఇట్లా దోశలు చేసుకున్నాం మేము. దోశలు ఇవి ఎట్లా వేసుడు కూడా, దోశలది కూడా మన దాంట్లో వీడియో వచ్చేస్తుంది. ఇది వస్తుందో అది వస్తుందో ముందుగాని వచ్చేస్తుంది. అసలు ఇక తిననా సంబరం ఉంటుంది. ఇక మస్తు ఉంటుంది. ఇక మనల్లా టిఫిన్స్ అన్నీ పెడతా చూడురి. అల్లం చట్నీ అంటే పడి చచ్చిపోయేటోళ్ళు ఉంటారు. అంత ఇష్టం ఉంటుంది. మీకు కూడా ఇష్టమా? అల్లం చట్నీ ఇష్టమే, మనకు కూడా ఇష్టమే. ఆరోగ్యం ఎట్లుందిరా? అద్దరిపోయిన టేస్ట్ మస్తుంది. ఎట్లుందంటే హోటల్లో తిన్నట్టే ఉంది. హోటల్ పోయినామా, తిన్నామా, వచ్చినామా అట్లనే ఉంది. ఇట్లా చేసుకోర్రి. ఎట్లా పెద్ద ప్రాసెస్ కూడా కాదు, సింపుల్గానే వేసేసి. సింపులే ఉంటుంది. మరి అల్లం చట్నీ అంటే అది 3 నెలలు నిల్వ ఉంటుంది. మనం డైలీ టిఫిన్ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకొని తినచ్చు. అట్లా వేసుకొని పెట్టుకున్నాను అనుకో, బాక్స్లో పెట్టేసుకున్నాను అనుకో, 3 నెలల దాకా అది ఖరాబే కాదు. ఇంకెక్కువనే ఉంటుంది కానీ 3 నెలల కంటే ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. అన్నీ వేయించుకున్నాం కాబట్టి డ్రైగా 3 నెలలు అన్నీ వేయించుకున్నాము. పప్పులు అన్నీ, ధనియాలు, మెంతులు ఇవన్నీ వేయించుకున్నా నూనెలా. పచ్చితనంలో చేయలే. అసలు పల్లి చట్నీ లేకుండా కూడా దీంతో మొత్తం తినేసేయచ్చు. అట్లుంది, మస్తుంది. మన పల్లి చట్నీ ఉడక వాళ్ళు ఎవరిలో చూసిరు. అవును, పెట్టిన రోజే 10,000 దాకా 10K దాకా వెళ్ళిపోయింది. అది మస్తు చూసిర్రు. ఇది కూడా అట్లని చూస్తారు. ఇది కూడా అట్లనే చూసేటట్టు మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేయండి. మస్తు చేసింది మమ్మీ. ఇది కూడా అద్దరగొట్టేసి సూపర్ షెఫ్ చెప్పిండు నాకు ఇది. మీకు ఎట్లా తెలుసు అంటున్నారు. మాకు తెలిసిన అంకులే ఉన్నది, హోటల్ ఉన్నది. మేము తెలుసుకొని చేస్తున్నాం. ఇవి మంచిగా ఎప్పుడెప్పుడు చేసుకున్నాం చెప్తే మరి మన వాళ్ళకి ఎందుకు చూపెట్టద్దు అని నేను రెడీ చేసుకున్నా. అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది. అద్దరిపోయిన టేస్ట్. అన్ని కరెక్ట్గా పడ్డాయి. పక్కా కొలతతో చూపెట్టినావు కదా, మంచిగా చేసినావు మమ్మీ. మంచిగా ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు కదా. అలా చేసుకోరు. ఇది చేసుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే నేను చెప్పకుండా వాళ్ళు చేసేసుకుంటారు. అవునా? చెప్పరు నాకు. మీరు కామెంట్ ద్వారా చెప్పు. మర్చిపోయి అవును నువ్వు అన్నట్టు మర్చిపోతారేమో. మర్చిపోకుండా ఇప్పుడే వేసేసుకోరు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయర్రి, బెల్ బటన్ కూడా నొక్కుర్రి. బెల్ బటన్ నొక్కితే మమ్మీ వీడియో పెట్టంగానే మీకు వచ్చేస్తుంది. మర్చిపోకురి. అవును, గుర్తు చేసింది. కెమెరా తీసేది నేనమ్మా.
నేను తీసేది నేను. వాళ్ళకు ఎక్కడి నుంచి మాట్లాడుతుంది అనుకుంటారు, ముందుకు అస్సలేదు అనుకుంటారు. నేనైతే ఇగో తేజని తీస్తున్నా. సూపర్ ఉంది, అద్దరు కొట్టేసింది మమ్మీ. సూపర్ చేసినావు మమ్మీ. మంచిగా ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని ఉంటాం మళ్ళీ. మంచి ఇట్లనే ఉంటుంది, ఇట్లనే తిందాం. అవును ఉంటాం ఇక. నేను తినేస్తా, ఇక నేను తినేస్తా మొత్తం. లైక్లు ఇస్తుంటే ముందు మేము ముందు ఉంటా. మన లైక్లు సబ్స్క్రైబ్ అన్నది వెనకట ఫుడ్ తోటి ఇప్పటి ఫుడ్ తోటి అన్ని మనం అన్ని తిందాం, అన్ని నడవని కథ. సింపుల్ గా టేస్ట్ లెవెల్